నిత్య జీవితంలో మనలో చాలామంది హిందువులు శివశివ రామరామ అని ఒక సందర్భంలో అంటూ ఉంటారు. అదెప్పుడంటే ఏదైనా తప్పు జరిగినప్పుడు కానీ చూడకూడనిది చూసినప్పుడు కానీ శివశివ రామరామ అని అనుకోవడం చేస్తుంటాం. ఇలా అనుకోవడంలోని ఆంతర్యం ఏమిటో, అసలు ఇది ఎప్పటి నుంచి అలవాటయిందో అనే విషయ ప్రస్తావనకు వస్తే ఆ కథా సందర్భం మనకు శివపురాణంలోని రుద్ర సంహితలో ఉంటుంది. శ్రీరామచంద్రుల వారు ఏకపత్ని వృత్తుడు అని లోక విదితమే కదా. శ్రీరాముడు అరణ్యవాసం చేస్తున్నప్పుడు రావణ వధ అనే దైవికమైన కార్యం కోసం సీతాపహరణం జరిగింది. అప్పుడు రామలక్ష్మణులు సీతాదేవి కోసం అడవుల్లో అన్వేషణ మొదలుపెట్టారు. అలా వెతుకుతూ ముందుకు వెళ్తున్నారు. ఆ సమయంలో శ్రీరాముడికి విపరీతమైన దుఃఖం ఆవహిస్తుంది. అలాంటి స్థితిలో రామలక్ష్మణులను లోక సంచారం చేస్తూ ఆకాశ మార్గాన వెళుతున్న శివపార్వతులు వాళ్లను చూశారు. అనుకూలవతి అయిన భార్య కోసం భర్తగా శ్రీరామచంద్రుల వారు విలపిస్తున్న తీరు సతీదేవిని ఆశ్చర్యానికి గురి చేసింది. భార్య కోసం భర్త నిజంగా ఇంత వేదనను అనుభవిస్తాడా? స్త్రీల విషయంలో పురుషులు, అందులోనూ అర్ధాంగి కోసం ఇంతగా మమకారంతో పరితపిస్తారా అనే సందేహాలు ఆమెకు కలిగాయి. వెంటనే అదే విషయాన్ని పార్వతి శివుణ్ణి అడిగింది. శ్రీరాముడు ధర్మస్వరూపుడని, ఏ ధర్మాన్ని ఎప్పుడు ఎలా నిర్వర్తించాలో ఆయనకు బాగా తెలుసని, ఒక భర్తగా భార్యను ప్రేమించడంలోనూ ఆరాధించడంలోనూ రాముణ్ణి మించిన వారు మరొకరు లేరని శివుడు సతీదేవికి వివరించాడు. భర్త అంతగా ఆ విషయం చెప్పినప్పటికీ సతీదేవి మనసుకు ఎక్కలేదు. రాముడు అలా తీరని దుఃఖంతో భారంగా అడుగులు వేస్తూ ముందుకు కదలడం అంతా నటన అని ఆమె భ్రమించింది. తనకు రాముడి ప్రవర్తన మీద నమ్మకం కలగడం లేదని తన మనసులోని మాట శివుడి ముందు వ్యక్తపరిచింది. అలాగే తమరు అనుమతినిస్తే తానే స్వయంగా శ్రీరాముడిని పరీక్షించదలుచుకున్నట్టు చెప్పింది. భార్యను చూసి చిరునవ్వు నవ్వి ఎవరు ఎన్ని రకాలుగా పరీక్షించినప్పటికీ ఏకపత్ని వ్రతం విషయంలో శ్రీరాముడిదే విజయమని శివుడు స్పష్టం చేశాడు. ఇద్దరూ ఆకాశయానం నుంచి భూమి మీదికి వచ్చారు. శివుడు ఒక మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళి రాముడిని పరీక్షించమని సతీదేవికి చెప్పాడు. దాంతో సతీదేవి వెంటనే తన రూపాన్ని సీతాదేవిగా మార్చుకొని రామలక్ష్మణులకు ఎదురుగా నడుచుకుంటూ వెళ్ళింది. సీతాన్వేషణలో ఉన్న రాముడు సీతాదేవి రూపంలో ఉన్న తనని చూసి తానే సీత అనుకొని శ్రీరాముడు ఆనందంతో పొంగిపోతాడని అనుకుంది సతీదేవి. కానీ సీత రూపంలో ఉన్న సతీదేవి దగ్గరగా వచ్చేసరికి శ్రీరాముడు శివశివ అని శివనామస్మరణ చేస్తూ పక్కకు తప్పుకొని వెళ్ళిపోయాడు. లక్ష్మణుడు అన్నను అనుసరించాడు. రాముడు నిజంగా తన భర్త శివుడు చెప్పినట్టు ఏకపత్ని వ్రతుడనే విషయం సతీదేవి గ్రహించింది. భార్య మీద ప్రేమానురాగాలు ఏ మేరకు ఉండాలో, భ్రమలు ఆకర్షణలకు దూరంగా వాస్తవమైన ప్రేమ ఎలా ఉంటుందో ఇలా శ్రీరాముడి పాత్ర చిత్రణ ద్వారా శివపురాణం వివరిస్తోంది. భార్య మీద ప్రేమానురాగాలు ఏ మేరకు ఉండాలో, భ్రమలు ఆకర్షణలకు దూరంగా వాస్తవమైన ప్రేమ ఎలా ఉంటుందో ఇలా శ్రీరాముడి పాత్ర చిత్రణ ద్వారా శివమహాపురాణం వివరిస్తోంది. అంతేకాకుండా పరస్త్రీ తన ఎదురుగా ఆకర్షించే రూపంలో వచ్చినప్పుడు రాముడు శివశివ అనడం వల్ల శివనామం పాపహరణమని, అది శ్రీరామచంద్రుడికి కూడా ఎంతో ప్రీతి పాత్రమైనదని అవగతమవుతోంది. అలాగే శివుడికి శ్రీరాముడి వ్యక్తిత్వం మీద ఎంత నమ్మకమో ఎరుకపరుస్తోంది. అందుకే రామనామం శివుడికి ఇష్టమైనది. పురాణ కాలం నుంచి ఇలా చూడకూడనివి చూసినప్పుడు లేదా పాపం అని అనిపించినప్పుడు శివశివ అని అనుకోవడం ఒక అలవాటుగా వస్తోందని ఈ పురాణ కథ ద్వారా అవగతమవుతోంది. ఓం నమః శివాయ. జై శ్రీరామ్. Hi, this is Shiva Reddy, Tollywood movie and mimicry artist. ATV Health, ATV Devotional and ATV News. Please subscribe, like and share.